చంద్రబాబు గవర్నమెంట్కు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీని ఈ వివాదంపై వదలబొమ్మాలి నిన్ను వదలా అంటూ చంద్రబాబును వదలనంటా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై మరో ఏకసభ్య కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం రేపు ఈ కేసును విచారించనున్నది. అందుకే చంద్రబాబు గవర్నమెంట్కు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఏదైతే అసత్య ప్రచారాలు చేశాడో దానిపైన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. సుప్రీంకోర్టు సిబిఐ విచారణను ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసి సిట్ నివేదిక కూడా రావటం జరిగింది. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు దాన్ని వదల్లా. జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో ఉన్నప్పటికీ కెమికల్స్ కలిశాయని, ఆ తర్వాత బాత్రూమ్కు వాడే కెమికల్స్ కూడా కలిశాయని అసత్య కథనాలను ఆయన ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అందుకే కాబోలు ఆ దేవుడికి కోపం వచ్చిందేమో హెరిటేజ్ కంపెనీ షేర్లు అమాంతం కూడా తగ్గిపోయి, ఆ తర్వాత ఈయన ఏదైతే ఏకసభ్య కమిటీని సిట్ నివేదికపై వేస్తాను అని ఛాలెంజ్లు విసిరి ఆయన మంత్రివర్గం అంతా ఒకే చోట కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ ఏకసభ్య కమిటీపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన కేసు వేయటం జరిగింది. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఏపీ సిట్ను, సిబిఐను, చంద్రబాబును మరియు తిరుమల టీటీడీని ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. రేపు ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసును విచారించనున్నారు. రేపు ఈ చంద్రబాబు వేసిన ఏకసభ్య కమిటీపై నిర్ణయం తేలనున్నది. ఎందుకంటే చంద్రబాబు ఎంతకి కూడా ఆయన చేసిన తప్పును వదలబొమ్మాలి వదలను అంటూ తిరుమల లడ్డు వివాదం ఆయన్ను వదలనంటా ఉంది. అందుకే కాబోలు మనం చేసిన కర్మలు మనం అనుభవించక తప్పదు. మనం దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇలాగే జరుగుతుంటాయి. మనం ఎదుటోళ్ళపైన బురద జల్లాలి అని అనుకుంటే ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకే కాబోలు వరుస వివాదాల్లో చంద్రబాబు నాయుడు ఈరోజు బాగా చిక్కుకున్నాడు. అజిత్ పవార్ మరణం, విమాన ప్రమాదంపై కూడా ఆయన కుమారుడు ఆయన చేసిన సంచలనమైన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దేశం మొత్తం దుమారం రేపుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కేసులో ఆయన మంత్రిగా ఉంటే మాకు న్యాయం జరగదు అంటూ అజిత్ పవార్ కుమారుడు చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దేశం మొత్తం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు గవర్నమెంట్ వేసిన ఏకసభ్య కమిటీని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాలు చేయటంపై ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చ తిరుమల లడ్డు గురించే సాగుతూ ఉంది. ఎందుకంటే గత 1.5 సంవత్సరంగా తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు చేసిన ప్రచారం దేశం మొత్తం కూడా చర్చలోనే ఉంది. ఎందుకంటే ఈ సిబిఐ సిట్ నివేదిక ప్రకారం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అని తేలిన తర్వాత కూడా ఆయన మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, క్యాబినెట్ మీటింగ్లో సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ణయాన్ని కాదని ఏకసభ్య కమిటీ వేస్తానని చెప్పటం, ఇవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం తెప్పించే విషయాలే, ఆ దేవుడికి కోపం తెప్పించే విషయాలే. దేవుణ్ణి రాజకీయాలలోకి లాగి దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మాత్రం ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుంది. రేపు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ విచారణ ఉంది. రిజల్ట్ ఏమొస్తుందనేది రేపు అప్డేట్స్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు కూడా దీనిపై కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.